అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలువైపడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలి ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని ప్రేమించండి, ఖచ్చితంగా మీరు ఫలిస్తారు. అదే మనుషుల్ని ఎక్కువ ప్రేమించామా ఖచ్చితంగా మోసపోతాం. ఈరోజు నేను అంటాను, మనుషుల్ని ప్రేమిస్తే ఉన్న బలం అంతా కోల్పోతాం. దేవుని ప్రేమిస్తే నూతన బలం చేత ప్రభు మనల్ని నింపుతారు. మనుషుల్ని ప్రేమిస్తే చివరాఖరికి మనం ఒంటరిగా మిగిలిపోతాం. దేవుని ప్రేమిస్తే అనేక మంది మధ్యన ఘనమైన పాత్రలుగా, నూతనమైన సాక్షులుగా, అందరినీ ప్రభు దగ్గరికి ఆకర్షించగలిగిన ఘనమైన పాత్రలుగా దేవుడు ఖచ్చితంగా మనల్ని చేస్తాడు. ఈరోజు మన జీవితం ఎట్లా ఉండాలో మనకు మనమే డిసైడ్ చేసుకోవాలి. ప్రియ సంగమా, అందుకే నేను అంటాను, ప్రభుని ప్రేమించండి, మీరు ఫలిస్తారు. యవనస్తులు కూడా వీడియో చూస్తున్నారు కదా, ఈ మధ్య కాలంలో చాలామంది మనుషుల ప్రేమలో మునిగిపోతున్నారు. ఆ ప్రేమ ఎక్కువైపోయి హత్యలు కూడా చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, క్యారెక్టర్ని పోగొట్టుకుంటున్నారు, పవిత్రతను పోగొట్టుకుంటున్నారు, ఆలోచన విధానం అంతా చెడగొట్టుకుంటున్నారు. వాళ్ళు చేశారు, మేమెందుకు చేయకూడదు, వాళ్ళు తిరిగారు, మేమెందుకు తిరగకూడదు అని పక్క వాళ్ళతో పోల్చుకొని తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ తమ సొంత జీవితాన్ని పాడు చేసుకున్నారు. చాలామంది ఉన్నారు. లోకాన్ని ప్రేమించారు, పవిత్రతను కోల్పోయారు. లోకాన్ని ప్రేమించారు, జాలి మనసు కోల్పోయి రాతి గుండెలుగా మార్చబడ్డారు. మనుషుల్ని ఎక్కువ ప్రేమించారు, దేవుని ప్రేమకు దూరం అయిపోయారు. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది ఎవరిని ప్రేమిస్తున్నారో ఖచ్చితంగా మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. కానీ ప్రియ సంగమా, దేవుని ప్రేమించే వారిని అప్పుడు ఆయన ఓడిపోనివ్వడు. దేవుని ప్రేమించే వారిని ఎప్పుడు ఆయన తలదించుకునేలాగా చేయడు. దేవుని ప్రేమించే వారిని ఉన్నతమైన సింహాసనం మీద ఎక్కించాలన్న ఆలోచన కలిగిన వాడు ఆయన. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఇచ్చిన వాగ్దానాన్ని నా ప్రభు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ప్రియ సంగమా, ఎవరిని మనం ప్రేమిస్తున్నాం? దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ మాట చదవగలిగితే, దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించే వారికి ఆయన మేలు చేసే దేవుడు ఆయన. ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో వారి మార్గంలో దేవుడు సరళం చేస్తాడు. మరి మనం నిజంగా ప్రభుని ప్రేమిస్తామని ఎట్లా అర్థమవుతుందంటే, ఒకానొక సందర్భాన్ని మనం ఆలోచిస్తే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతుంటున్నారు, నువ్వు ప్రేమించు, నీ ఒక్కడైన నీ కుమారుని నాకు బలిగా అర్పించు అని ప్రభువు మాట్లాడగానే, ఎందుకు ప్రభా, నా కుమారుని ఎందుకు ఇవ్వాలి, నేను కావాలితే నువ్వు ఏదడితే ఇస్తాను కానీ ఈ ఒక్క కుమారుని మాత్రం ఇవ్వనని అబ్రహాం బేరం ఆడాలి. కానీ అబ్రహాము పల్లెత్తి మాట కూడా అనకుండా ప్రభు అడిగినది చేయాలని ఆశపడ్డాడు. దేవుడు ఏ పర్వతం మీదకి తీసుకెళ్ళమన్నారు ఆ పర్వతానికి ప్రయాణమే వెళ్ళాడు. అంటే నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, ప్రభుని ఎవరైతే ప్రేమిస్తారో దేవునికి ఇష్టమైన మార్గంలో నడవడానికి ఆశపడతారు. ప్రభుని నిజంగా ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు ఏదైతే వదిలేయమన్నాడో దాన్ని వదిలేస్తారు, దేవుడు ఏదైతే పొందుకోమన్నాడో దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకానొక సందర్భాన్న ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు, దేవా, నిత్య జీవానికి వారసుటకు నేను ఏం చేయాలి అని అడగగానే, వాస్తవానికి ఇట్లాంటి ప్రశ్న ఎవరు అడగలేదు. ప్రభు రోగుల్ని బాగు చేయి, కుంటోళ్ళని బాగు చేయి, గుడ్డోళ్ళని బాగు చేయి, దయ్యం పట్టుకున్న వాళ్ళు బాగు చేయి అని అడిగిన వారు ఉన్నారు. కానీ నిత్య జీవానికి వారసుటకు నేనేం చేయాలి అని అడిగిన వారు ఎవరు లేరు. చాలా అరుదైన సందర్భము. ప్రభు తన వైపు చూసి, నువ్వు దొంగిల్లకూడదు, అబద్ధ సాక్ష్యం పలుకూడదు, నీ తల్లిదండ్రులు సన్మానించాలి అని పలు రకాల ఆజ్ఞలు చెప్పినప్పుడు ఆ యవనస్త్రీ ఏమన్నా తెలుసా, ప్రభా, ఇవన్నీ నేను బాల్యం నుండి పాటిస్తున్నాను. ప్రభు తన వైపు చూసి తనను ప్రేమించి, ఆయనను నీలో ఒకటి కొదువుగా ఉంది, అదేంటి తెలుసా, నువ్వు ఆస్తినంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అనగానే అతడు ముఖము చిన్నబుచ్చుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వాస్తవానికి నాకు బాగా అర్థమైన విషయం ఏంటి తెలుసా, అతడు ప్రభుని ప్రేమించలేకపోయాడు, దేవుని మాటను గౌరవించలేకపోయాడు. ఈరోజు మనం నిజంగా ప్రభుని ప్రేమిస్తే దేవుని మాటను చాలా గౌరవిస్తాం. ప్రభుని నిజంగా మనం ప్రేమిస్తే దేవునికి ఇష్టమైంది మన బ్రతుకులో ఉంటే బాగుంటుందని మనం కోరుకుంటాం. దేవుడు ఏదైతే అసహించుకున్నాడో దాన్ని విడిచిపెట్టడానికి వెంటనే మనం ప్రయత్నం చేస్తాం. అబ్రహాము దేవుని ప్రేమించాడు, యోబు దేవుని ప్రేమించాడు. యోబు చెడుతనమును విసర్జించిన వాడు, ఎందుకంటే దేవునికి చెడుతనం అంటే ఇష్టం ఉండదు కాబట్టి యోబు కూడా అట్లా బ్రతకడానికి ప్రయత్నం చేశాడు. యేసేబు ప్రభుని ప్రేమించాడు. అందుకే ఎవరో పరాయి స్త్రీ వచ్చి, యేసేబు నువ్వు నాతో పాపం చేయంటే నేను అపవిత్రుడిగా ఉండకూడదని తన జీవితాన్ని ప్రభుకు అర్పించాడు, ఉన్నతమైన సింహాసనాన్ని ఎక్కించాడు. దానియేలు ప్రభుని ప్రేమించాడు. అందుకే ఆహారం విషయంలో కూడా నేను అపవిత్రుడిగా ఉండకూడదని ప్రభు కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. రాజులు మారారు, అధికారులు మారారు, కానీ దానియేలు పదవులను ఎవరూ మార్చలేకపోయారు. నిజమైన ప్రేమ అంటే అది. వాస్తవానికి మనమే అంటామంటే
ప్రభా నువ్వు నన్ను ప్రేమిస్తే ఇది నాకు ఇయ్యి అంటాం. నిజమే కదా. మనం ప్రేమిస్తే దేవునికి ఇష్టమైంది మనమే ఇస్తాం. మనం నిజంగా ప్రభుని ప్రేమిస్తే దేవుడికి అసహ్యం అనేది మనకు కూడా అసహ్యంగా మార్చబడుతుంది. ఇదంతా మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, గతంలో నేను ప్రభుని ప్రేమించలేదు. అందుకే దేవునికి ఏదైతే ఇష్టం లేదో వాటిని నేను అనుభవించడానికి ప్రయత్నం చేశాను. దేవుడు ఏదైతే అసహించుకున్నాడో ఆ పాపాలన్నీ నేను చేయడం ప్రారంభించాను. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని ప్రభు లేఖనాలు సెలవిచ్చాయి. ఆ మరణకరమైన వ్యాధి నాకు వచ్చింది. ఆ వ్యాధి రాగానే అందరూ నన్ను విడిచిపెట్టేశారు. నిందలన్నీ నా మీద పడ్డాయి. అవమానాల వైపు నా కుటుంబం ప్రయాణించడం ప్రారంభించింది. రకరకాల శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, హృదయం పగిలిపోయేలాగా మా కుటుంబం అంతా ఏడవడం ప్రారంభించింది. ఘనమైన పరిచర్య చేసిన మా తల్లి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ దగ్గర అడుక్కుని వారికంటే నీచమైన స్థితిలో నేను నా కుటుంబం తిరిగిన పరిస్థితులు నా జ్ఞాపకం ఉన్నాయి. తిండి కళ్ళ ముందరున్నా దాన్ని తినలేని పరిస్థితి, మంచినీళ్ళు చేతిలో ఉన్నా తాగలేని పరిస్థితి, వస్త్రాలు బ్యాగ్లో ఉన్నా ధరించలేని పరిస్థితి. ప్రభు నా చేతులు విడిచిపెట్టాక డ్రెస్సు అడ్రస్సు రెండు మారిపోయాయి. హాస్పిటల్కి అంకితం అయిపోయింది మా జీవితం. మరణకర రోగం మమ్మల్ని ఆవరించింది. కానీ ఆ తరుణాల మధ్యన, ఆ చీకటి సంచారం మధ్యన మా తల్లి నాతో అన్నమాట, ప్రభుతో సహవాసం చేయి, దేవుని ప్రేమించు అని ఒక చిన్న బైబిల్ నా చేతికి ఇవ్వగా ఆ బైబిల్ నా బ్రతుకుని మార్చింది. దేవునికి ఏది ఇష్టమో అది నాకు కూడా ఇష్టమయ్యి, ప్రభా నీకోసం బ్రతుకుతాను, నువ్వు ఎలా జీవించమంటే అలా జీవిస్తాను, నీ మార్గంలో నేను నడవడానికి ప్రయత్నం చేస్తానయ్యా తండ్రి, నీకు నచ్చినట్లుగా నేను జీవిస్తాను ప్రభా అని నా బ్రతుకుని ప్రభు చేతులకు అప్పగించగా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి సమస్తము మేలు చేసే దేవుడు ఆయన. ఈరోజు నేను అంటాను, క్యాన్సర్కి దేవుడే ఆన్సరు. ఎక్కడ దొరికిందయ్యా నీ క్యాన్సర్ అంటే, నేను ప్రభువుని ప్రేమించగా జీవాన్ని నాకు బహుమానంగా ఇచ్చాడు. లోకమంతా నా బ్రతుకు పాడు చేసింది, కానీ నా ప్రభు లోకరక్షకుడిని క్రీస్తు నా బ్రతుకుని బాగు చేశాడు. ప్రభుని ప్రేమించిన తర్వాత మనశ్శాంతి వచ్చింది. ప్రభుని ప్రేమించిన తర్వాత నూతన ఉద్యమం వచ్చింది. ప్రభుని ప్రేమించిన తర్వాత క్రొత్త జీవితం వచ్చింది. ప్రభుని ప్రేమించిన తర్వాత లోకపు సహవాసం దూరమైంది. పరిశుద్ధుల సహవాసంలోకి దేవుడు నడిపించాడు. ప్రియ సంగమా, ఈరోజు మాకు మనశ్శాంతినిచ్చాడు. ఈరోజు నేను అంటాను, మీరు ప్రభుని ప్రేమిస్తే ఫలిస్తారు. ఎక్కడ అడుగుపెట్టినా నా ప్రభు మీకు విజయాలు ఇస్తాడు. మనుషులు ధనాన్ని లాక్కుంటారు, అందం తరుగుబాతే వదిలేస్తారు. అందం ఉన్నంత వరకు బోల్డు మంది మనల్ని ప్రేమిస్తారు. హెయిర్ స్టైల్ బాగున్న బోల్డు మంది ప్రేమిస్తారు. అందుకే కొంతమంది పెట్టుబడి అంతా బట్టలకి, బళ్ళకి, ఫోన్లకి పెట్టడం కారణం తెలుసా? మనుషులు మనల్ని చూసి మనల్ని రిచ్ అనుకోవాలి. మనుషులు మనల్ని చూసి మన దగ్గర భోగభాగ్యాలు ఉన్నాయి అనుకోవాలి. మనుషులు మనల్ని చూసి అరే హీరోలా ఉన్నాడరా, అరే హీరోయిన్లో ఉందరా అని అనుకోవడానికి మనం చాలా పెట్టుబడి పెడతా ఉంటాం. జస్ట్ ఒక పొగడ్తకి, జస్ట్ మనుషులు మనల్ని ప్రేమించడానికి, దానికే మనం అంత సంబరం చేస్తే, మనం చనిపోయిన తర్వాత నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ప్రభు ప్రేమను కదా మనం సంపాదించుకోవాలి. మనం కదా దేవుని ప్రేమించాలి. దేవుని మనం ప్రేమిస్తే లోకము ఊహించలేని ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మనకి దయచేస్తారు. అందుకే ఉన్నవంతా విడిచిపెట్టేసి ప్రభువుని ప్రేమించడం ప్రారంభించాను. మీకు మాట చెప్పనా, నేను తల్ల దువ్వాను పెట్టి 11 సంవత్సరాలు అయింది. ముఖం మీద పౌడర్ రాసి 11 సంవత్సరాలు అయింది. ఒక్కొక్కసారి విలువైన బట్టలున్నా లేకపోయినా, ఎలాంటివి ఉన్నా ఒంటి మీద వేసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మనుషులు ఘనత కాదు మనకు కావాల్సింది, ప్రభువు మనల్ని ఘనపరచాలి. దేవుడు మనల్ని ప్రేమించాలి, మనం ప్రభుని ప్రేమించాలి. మనుషులు పొగిడినా పొగడకపోయినా మనకు ఒరిగేది ఏమి ఉండదు. మనుషులు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మనకు తరిగేది ఏమి ఉండదు. కానీ మనము ప్రభుని ప్రేమిస్తే ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు. మనం ప్రభుని ప్రేమిస్తే ఏ స్థలంలో ఘనపరచాలో ఆ స్థలంలో ఘనపరుస్తాడు. ప్రియ సంగమా, ఎప్పటిదాకా మనుషుల్ని ప్రేమించి మనం ఓడిపోయాం. మనుషులు ప్రేమించి మన బలాన్ని, మన ఆరోగ్యాన్ని, మనకుండే సమస్తాన్ని కోల్పోయాం. ఈరోజు కొంతమంది ప్రేమికులు హంతకులు అయ్యారండి. ప్రేమికులు హంతకులు ఎందుకు అవుతారు? అది నిజమైన ప్రేమ కాదు కాబట్టి హంతకులుగా మార్చబడ్డారు. అదే నిజమైన ప్రేమ ప్రాణం పెడుతుంది. క్రీస్తే మన కోసం ప్రాణం పెట్టాడు. అంత ఉన్నతమైన కృపను ప్రభు మన కోసం చూపించాడు గనక మనం ప్రభుని అమితంగా ప్రేమిస్తే దేవుని మందులు నాటబడిన వారు వర్ధిల్లుతారన్నట్లు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు నలిగిపోయిన మా జీవితాన్ని దేవుడు చిగురింపజేశాడు. బలహీనపడిన మా కాళ్ళని క్రీస్తు సేవ కోసం పరిగెట్టేలా చేశాడు. కారణం అంతా ఒకటే, మేము ప్రభుని ప్రేమించాం. మా కడుపు నింపాడండి, మా చేతులను బలపరిచాడు. తిండికి కరువాయిసిపోయిన బ్రతుకులుండేవి మాకు, కానీ ఈరోజు చేతి నిండా అన్నం తినడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు నా తలదించుకొని ప్రభు పాదాల దగ్గర పడి ఒక మాట చెప్తాను, ఈరోజు మేము అనుభవిస్తున్న ప్రతిదీ ప్రభు మాకు పెట్టిన భిక్ష. కారణం అంతా ఒకటే, మేము ప్రభుని ప్రేమించగా దేవుడు మా జీవితాలు మార్చాడు. ఈరోజు మీరు కూడా ప్రభుని ప్రేమించండి, ఫలించేలాగా దేవుడు చేస్తాడు. ధైర్యంగా ఉండండి. ప్రభుకి మీ హృదయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రభుకి మీ జీవితంలో గొప్ప స్థానాన్ని మీరు ఇవ్వండి. దేవుడు కార్యం జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.